అమర్నాథ్ యాత్ర సమయంలో ఒక 500 సంవత్సరాల దివ్య సాధువుని బస్సు నుంచి దించేశారు. ఈ అవమానానికి ప్రతిఫలం యాత్రికులు అందరూ అనుభవించారు. దాని గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ సాధువు చేసిన అద్భుతాన్ని ఈ రోజుకి ఆ యాత్రికులు గుర్తుంచుకుంటారు. ఈ సంఘటన గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఆ సంఘటన గురించి చెప్తాను. అందుకే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, అమర్నాథ్ మందిరానికి వెళ్లే యాత్ర ఈ ప్రపంచంలోనే కఠినమైన యాత్రలలో ఒకటి. కొంతమంది ఇది స్వర్గానికి వెళ్లే దారి అని చెప్తారు. మరికొంతమంది ఏమో ఇది ముక్తిని ప్రాప్తించే దారి అని అంటారు. అమర్నాథుడి గుడిలో ఉన్న శివుడి విగ్రహం మంచుతో తయారవుతుంది. దాన్ని దర్శించుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ అమర్నాథుడి గుహకి చేరుకోవడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాలి. ఇది అంత సులభమైన పని అయితే కాదు. అందుకనే అమర్నాథుడి గుహను దర్శించుకున్న వాళ్ళని అదృష్టవంతులుగా భావిస్తారు. 2024లో అమర్నాథుడి యాత్ర మొదలైందన్న విషయం అందరికీ తెలియగానే ప్రతి భక్తుడు ఆనందంలో మునిగిపోయాడు. చాలామంది అమర్నాథుడి గుహ దగ్గరకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో సురేష్ అనే ఒక సాధారణ కూలీ కూడా ఉన్నాడు. అతను చిన్నప్పటి నుంచి కూలీగానే పనిచేసేవాడు. అలా సంపాదించిన డబ్బులతో ఈ సంవత్సరం అమర్నాథుడిని దర్శించుకోవాలని అనుకున్నాడు. కాని ఇంటి దగ్గర తన అమ్మకి అస్సలు బాగోలేదు. తన ఆరోగ్యం బాగుపడడం కోసం అమర్నాథుడికి ప్రార్థన చేయాలని అనుకున్నాడు. పేదవాడు అవ్వడం వల్ల తన భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. 2024లో అమర్నాథుడి యాత్ర మొదలవగానే అతను యాత్రకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ లేకపోతే అమర్నాథుడిని దర్శించుకోవడానికి అనుమతి ఉండదు. సురేష్ దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి. కానీ మనసులో శివుడి పట్ల స్వచ్ఛమైన భక్తి ఉంది. ఆ తర్వాత బగల్పూర్లో ట్రైన్ ఎక్కి జమ్మూ కాశ్మీర్కి బయలుదేరాడు. తెల్లవారేసరికి అతను జమ్మూకి చేరాడు. యాత్రని మొదలుపెట్టడానికి జమ్మూ నుంచి పెహల్గాంకి వెళ్లాడు. అక్కడికి వెళ్లడానికి బస్, కార్ ఇంకా ట్యాక్సీ ఉంటాయి. అందులో సురేష్ బస్సును ఎంచుకున్నాడు. దారి చాలా భయంకరంగా ఉంటుంది. దారిలో భయంకరమైన రాళ్లను చూసి యాత్రికులు చాలా భయపడ్డారు. ప్రతి భక్తుడు కూడా మనసులో శివుడిని తలుచుకుని ఆత్మవిశ్వాసంతో బయలుదేరారు. అప్పుడే కండక్టర్ టికెట్స్ కోసం వచ్చాడు. సురేష్ పక్కన ఒక దివ్య సాధువు కూర్చున్నాడు. బస్ కండక్టర్ ఆ సాధువుని టికెట్ డబ్బులు అడిగినప్పుడు ఆ సాధువు, నా దగ్గర ఏ డబ్బులు లేవు, నేను కేవలం అమర్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చాను, మీరు నన్ను కేవలం పెహల్గాం వరకు తీసుకెళ్లండి అని చెప్పాడు. అప్పుడు బస్ కండక్టర్కి చాలా కోపం వచ్చి ఆ సాధువుని అవమానించి బస్సు నుంచి బయటకు దించేశాడు. సురేష్ ఈ సంఘటనను గమనిస్తూనే ఉన్నాడు. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఆ సాధువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకనే సురేష్ బస్ కండక్టర్తో, ఈ సాధువుకి టికెట్కి డబ్బులు నేనిస్తాను, అతన్ని అమర్నాథుడి దగ్గరికి వెళ్లడానికి అనుమతినివ్వండి అని చెప్పాడు. కాని ఆ దివ్య సాధువు మాత్రం అక్కడి నుంచి లేచి, సాధువులకి అవమానమంటే భయం ఉండదు, అలానే సన్మానమంటే మోహం ఉండదు అని చెప్పి వెంటనే బస్సులో నుంచి కిందకు దిగాడు. పెహల్గాం వరకు తన కాళ్లతో నడవాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏది జరిగినా దానికి ఒక పరమార్థం ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ సంఘటన వెనుక కూడా ఒక అద్భుతం దాగి ఉంది. ఆ సాధువు కిందకి దిగగానే బస్సు ముందుకి వెళ్ళింది. 2-3 కిలోమీటర్ల వరకు వెళ్లిన తర్వాత ఆ బస్సు సడన్గా ఆగిపోయింది. డ్రైవర్ బస్సుని స్టార్ట్ చేయాలని ఎంత ప్రయత్నించినా అస్సలు స్టార్ట్ అవ్వలేదు. బస్సులో ఉన్న యాత్రికులలో ఒక మెకానిక్ కూడా ఉన్నాడు. అతను బస్సులో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బస్సులో అన్ని వస్తువులు సరిగానే ఉన్నాయి. అయినా కూడా బస్సు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో ఎవరికీ అర్థం కాలేదు. చూస్తూనే 2-3 గంటల సమయం అయిపోయింది. ఆ మార్గంలో ప్రతి చోట రాళ్లే ఉంటాయి. వాళ్లందరూ పైనుంచి రాళ్లు వచ్చి బస్ మీద పడతాయేమో అని భయపడుతూ ఉన్నారు. వీలైనంత త్వరగా బస్సు ముందుకు తీసుకెళ్లమని చెప్పారు. కానీ ఎంతసేపటికి బస్సు అయితే అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. సురేష్కి వెంటనే ఆ దివ్య సాధువు గుర్తు వచ్చాడు. సురేష్ వెంటనే బస్సు డ్రైవర్తో, కండక్టర్తో, నేను ఆ సాధువుతో 2-3 గంటలు కలిసి కూర్చున్నాను, అతని అద్భుత శక్తులను నేను అనుభూతి చెందాను. అతను ఒక దివ్య సాధువు, మీరు అతన్ని అవమానించకుండా ఉండాల్సింది. మనం అతన్ని బస్సు నుంచి కిందకి దింపిన తర్వాతే మనకి ఈ సమస్య వచ్చింది. ఒకవేళ మనం ముందుకు వెళ్లాలంటే అతన్ని సన్మానపూర్వకంగా మళ్లీ బస్సులో కూర్చోబెట్టాలని చెప్పాడు. దీని తర్వాత బస్ కండక్టర్ చేసిన తప్పేంటో తెలుసుకుని సాధువుని బస్సులో ఎక్కించుకోవాలని అనుకున్నారు. కానీ వాళ్లు సాధువుని వదిలేసి చాలా దూరం ముందుకు వచ్చారు. కాసేపటికి ఆ సాధువు నడుస్తూ వచ్చాడు. ఆ బస్ కండక్టర్ ఆ సాధువు కాళ్లపైన పడి తనని క్షమించమని కోరాడు. కండక్టర్ ఆ సాధువుతో, నేను మిమ్మల్ని అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను, దయచేసి మీరు మళ్లీ బస్సులో కూర్చోండి, అప్పుడే మేము మా యాత్రని పూర్తి చేయగలుగుతాం అని చెప్పాడు. ఫ్రెండ్స్, తప్పు చేసిన వారికి మారడానికి ఒక్క అవకాశమైతే ఇవ్వాలి. ఇలా ఆలోచించి ఆ సాధువు
కండక్టర్ని క్షమించి బస్సులో కూర్చున్నాడు. కానీ బస్సులో కూర్చునే ముందు 2 కండిషన్స్ పెట్టాడు. మొదటి కండిషన్ ఏంటంటే ఈ బస్సు అరగంట తర్వాతే బయలుదేరాలని చెప్పాడు. రెండో షరతు ఏంటంటే ఈ రోజు తర్వాత ఎవరైనా ఒక నిస్సహాయకుడు బస్సు ఎక్కి అమర్నాథుడి యాత్ర చేయాలనుకుంటే అతని దగ్గర డబ్బులు లేకపోయినా సరే మీరు అతన్ని పెహల్గాం వరకు తీసుకువెళ్లాలని చెప్పాడు. బస్ కండక్టర్ ఇంకా డ్రైవర్ ఇద్దరూ ఈ షరతులకు ఒప్పుకున్నారు. ఆ సాధువు మళ్లీ వెంటనే సురేష్ పక్కన కూర్చున్నాడు. అందరూ కూడా 30 నిమిషాల కోసం వెయిట్ చేస్తున్నారు. సురేష్ ఆ సాధువుకి టికెట్ డబ్బులిద్దామని ఆలోచించాడు. అందుకే ఆ సాధువు సురేష్ని ఆశీర్వదించాడు. కానీ అందరి యాత్రికుల మనసులో ఒకటే ప్రశ్న, సాధువు అరగంట పాటు బస్ని స్టార్ట్ చేద్దని ఎందుకు చెప్పాడు? ఈ 30 నిమిషాల్లో ఏం జరగబోతోంది అని అందరూ ఆలోచిస్తూ ఉండిపోయారు. సరిగ్గా అరగంట తర్వాత బస్ డ్రైవర్ మళ్లీ బస్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈసారి అద్భుతం జరిగింది. బస్సు వెంటనే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళందరూ ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు వెళ్లగానే ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ బస్సు ఆపారు. ఆ ఆఫీసర్స్ యాత్రికులతో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. కొండలపైన ఉన్న రాళ్లు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయి. దీనివల్ల ఎన్నో వెహికల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఎంతోమంది యాత్రికులు గాయపడ్డారు. కొంతమంది యాత్రికులు చనిపోయారని చెప్పారు. ఈ మాట విని బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా భయపడ్డారు. ఎందుకంటే వాళ్లు కూడా ఈ యాత్రలోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళందరికీ ఆ సాధువు 30 నిమిషాల పాటు ఎందుకు ఆగమని చెప్పాడో అర్థమైంది. అతను తన దివ్యదృష్టితో జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించాడు. దీంతో పాటు ఆ ప్రమాదం ఎప్పుడు పూర్తవుతుందో కూడా గుర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న యాత్రికులందరూ ఆ సాధువుకి నమస్కరించారు. అప్పుడు అతను ఒక నిజాన్ని చెప్పాడు. ఇది తెలుసుకున్న తర్వాత శివుడు తన భక్తులతో ఎలాంటి లీలలు చేస్తాడో ప్రతి ఒక్కరికి అర్థమైంది. నేను ముందుగానే ఈ బస్సులో కూర్చోవడం దగ్గర్నుంచి కండక్టర్ ద్వారా అతన్ని బస్సు నుంచి గెంటేయడం వరకు అన్నీ శివుడి లీలలే. బస్సు పాడవడం, మీరే నన్ను మళ్లీ పిలిచి బస్సు లోపల కూర్చోబెట్టడం, అలానే 30 నిమిషాల సమయాన్ని ఆగమని చెప్పడం కూడా శివుడి లీలనే. దీనితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే శివుడు మిమ్మల్ని ఆ భయంకరమైన భూకంపం నుంచి కాపాడాలనుకున్నాడు. అందుకనే ఈ అద్భుతం చేశాడని సాధువు యాత్రికులతో చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అందరూ కూడా శివుడిని స్మరించుకున్నారు. అప్పుడు యాత్రికులు అందరి మనసులో ఒకటే ప్రశ్న, ఈ దారిలో ఇంతకుముందు వెళ్లిన బస్సులు, కార్లు వాళ్ళని ఎందుకు శివుడు రక్షించలేదని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి అని సాధువుని అడిగారు. అప్పుడు ఆ దివ్య సాధువు, మనం చేసిన మంచి పనులే మనల్ని కాపాడతాయి. ఒక వ్యక్తి చేసిన మంచి పనులే తనని, తన కుటుంబాన్ని, తన చుట్టుపక్కలున్న వాళ్ళని కాపాడతాయి. ఈ బస్సులో నన్ను కిందికి దించేస్తున్నప్పుడు సురేష్ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ మంచి పని వల్లే శివుడి కృప మనపై ఉంది. అందుకనే మనం ఆ భూకంపం నుంచి సురక్షితంగా ఉన్నామని చెప్పాడు. నిజానికి స్వచ్ఛమైన మనసుతో భగవంతుడిని పూజిస్తే, మానవత్వాన్ని చాటుకుంటే, ప్రతి పనిని దృఢమైన నిష్ఠతో చేస్తే భగవంతుడి కృప వల్ల వాళ్ళు ఎటువంటి కష్టం నుంచైనా బయటపడగలుగుతారు. ఆ తర్వాత భక్తులందరూ ఆ బస్సు ద్వారా పెహల్గాంకి వెళ్లారు. అక్కడ సురేష్తో పాటు యాత్రికులందరూ అమర్నాథుడిని దర్శించుకోవడానికి సిద్ధమయ్యారు. 3 నుంచి 4 రోజుల తర్వాత వాళ్లు అమర్నాథుడి గుహ వరకు చేరుకున్నారు. వాళ్లందరూ స్వయంభూలింగాన్ని దర్శించుకున్నారు. సురేష్ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు తన అమ్మ ఆరోగ్యం బాగుపడింది. ఈ సంఘటన ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.